ఒక యూనిట్ ప్రారంభానికి ముందు ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనము. రూపణ మూల్యాంకం, నిర్ధారణ మూల్యాంకం, స్థాన నిర్దేశిత మూల్యాంకం, సంకలన మూల్యాంకం. ఒక యూనిట్ ప్రారంభానికి ముందు ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనం స్థాన నిర్దేశిత మూల్యాంకనం. అంటే పిల్లవాడికి ఆ యూనిట్ ప్రారంభానికి ముందు అనగా ఆ పాఠానికి ముందు ఎంత మాత్రం దాని గురించి తెలుసు అనేది తెలుసుకోవడానికి స్థాన నిర్దేశిత మూల్యాంకనం చేస్తాడు యూనిట్ ప్రారంభానికి ముందు. నెక్స్ట్, ఒక బోధనా అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనం రూపణ మూల్యాంకం, నిర్ధారణ మూల్యాంకం, స్థాన నిర్దేశిత మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం. ఒక బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనం రూపణ మూల్యాంకం. దీనిని నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కూడా అంటారు, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. నెక్స్ట్, సమస్య నిదాన మూల్యాంకనానికి మరొక పేరు. సమస్య నిదాన మూల్యాంకనంకు మరొక పేరు. ఒకటి లోప నిర్ధారణ మూల్యాంకం, స్థాన నిర్దేశిత మూల్యాంకం, సంకలన మూల్యాంకం, రూపణ మూల్యాంకం. సమస్య నిదాన మూల్యాంకనానికి మరొక పేరు లోప నిర్ధారణ మూల్యాంకనం. అభ్యసనంలో లోపాలు కానీ అడ్డంకులు కానీ ఎదురైనప్పుడు చేసే మూల్యాంకనం. 1 స్థాన నిర్దేశక మూల్యాంకనం, 2 సంకలన మూల్యాంకనం, 3 రూపణ మూల్యాంకనం, 4 లోప నిర్ధారణ మూల్యాంకనం. అభ్యసనంలో లోపాలు కానీ అడ్డంకులు కానీ ఎదురైనప్పుడు చేసే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. సంకలన మూల్యాంకనం ఎప్పుడు చేస్తారంటే 1 అభ్యసన లోపాలు ఎదురైనప్పుడు, 2 పాఠ్య విభాగం పూర్తయిన తర్వాత, 3 యూనిట్ ప్రారంభానికి ముందు, 4 బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు. సంకలన మూల్యాంకనం ఎప్పుడు చేస్తారంటే పాఠ్య విభాగం పూర్తయిన తర్వాత, అంటే ఆ పాఠం మొత్తం చెప్పడం పూర్తయిన తర్వాత విద్యార్థికి ఎంత మాత్రం అవగాహన అయింది, ఉపాధ్యాయుని యొక్క బోధనా కృత్యాలు ఎంతవరకు నెరవేరాయో తెలుసుకోవడానికి సంకలన మూల్యాంకనం చేస్తారు. నెక్స్ట్ చూద్దాం. సాధన పరీక్షకు ఉదాహరణ యూనిట్ పరీక్ష, ఇంటర్వ్యూ, చెక్ లిస్ట్, సిరామరక నికషలు. సాధన పరీక్షకు ఉదాహరణ యూనిట్ పరీక్ష. యూనిట్ పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు సాధన పరీక్ష కిందకు వస్తాయి. వీటిని ఏంటంటే పరీక్ష పెట్టి మార్కులు ఇస్తారనమాట. వీటినే సాధనా పరీక్షలు అని అంటారు. నెక్స్ట్, వైవా వోస్ రూపంలో కళాశాలలో ఉన్నత విద్యలో ఉపయోగించే పరీక్షలు. వ్యాసరూప పరీక్షలు, మౌఖిక పరీక్షలు, బహుళైచ్ఛిక పరీక్షలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. వైవా వోస్ రూపంలో కళాశాలలో ఉన్నత విద్యలో ఉపయోగించే పరీక్షలు మౌఖిక పరీక్షలు. వీటినే వైవా క్వశ్చన్స్ అని అంటారు. మనకి ఇంటర్లో అక్కడ ప్రాక్టికల్ అప్పుడు అడుగుతారు. నెక్స్ట్, బహుళైచ్ఛిక ప్రశ్నలో ఇచ్చే ప్రశ్నను డాష్ అంటారు. బహుళైచ్ఛిక ప్రశ్నలో ఇచ్చే ప్రశ్నను డాష్ అంటారు. వికల్పం, మూలం, ఛాయిస్, లక్ష్యాత్మక ప్రశ్న. బహుళైచ్ఛిక ప్రశ్నలో ఇచ్చే ప్రశ్నని మూలం అని అంటారు. మూలం అంటే ఇచ్చిన ప్రశ్న, దాని కింద ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆ ఆప్షన్స్ని ఏమంటారంటే వికల్పాలు అంటారు. ఆప్షన్స్ని వచ్చి వికల్పాలు అని అంటారు, ప్రశ్నను వచ్చి మూలం అని అంటారు. నెక్స్ట్, వికల్పాల సంఖ్య పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ప్రశ్న యొక్క లక్ష్యాత్మకత అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఒక బహుళైచ్ఛిక ప్రశ్నకు 5 వికల్పాలు ఇస్తే విశ్వసనీయత శాతము. ఒక బహుళైచ్ఛిక ప్రశ్నకు 5 వికల్పాలు ఇస్తే ఇచ్చే విశ్వసనీయత శాతం 25, 40, 20, 10. ఇచ్చింది 5 వికల్పాలు కాబట్టి ఒక్కొక్క 100/5 వేస్తే 20. సో 20 విశ్వసనీయత శాతం వచ్చి 20%. అసలు బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేది ఎక్కడ వస్తుందంటే మనకి సాధన పరీక్షల్లోనే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలని వస్తాయి. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో మౌఖిక పరీక్షలని, రాత పరీక్షలని ఉంటాయి. అట్లాగే ఒకటి వచ్చి సాధన పరీక్షలు అయితే మరొకటి వచ్చేసి గుణాత్మక పరీక్షలని వస్తుందన్నమాట. అక్కడ మనకి వీటిలో రకరకాలు అడగడం జరుగుతుంది. వాటిలో ఉండేదే బహుళైచ్ఛిక పరీక్ష. బహుళైచ్ఛిక పరీక్ష గురించి చూద్దాము. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో ఎన్ని ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. మూలము, వికిరణం చేసే సమాధానాలు, వీటిని డిస్ట్రాక్టర్స్ అంటారు, సరైన ప్రతిస్పందన అనే 3 భాగాలు ఉంటాయి. ఇచ్చిన ప్రశ్నను ఏమంటారంటే మూలం, స్టెమ్ అని అంటారనమాట. అక్కడ మనని సందిగ్ధంలో పెట్టడానికి కింద ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆ ఆప్షన్స్ని ఏమంటారంటే వికిరణ సమాధానాలు లేదా డిస్ట్రాక్టర్స్ అంటారనమాట. ఈ ప్రశ్నలు ఎప్పుడు ఏంటంటే లక్ష్యాత్మకంగా ఉంటాయి. అంటే అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ని మనం వెతికి గుర్తుపట్టేటట్టు
ఉంటుందన్నమాట. అట్లాగే ఇచ్చిన ఆప్షన్స్ 4 కూడా సజాతీయంగా ఉండాలి. మొక్క గురించి అడిగి జంతువుల గురించి, పక్షుల గురించి కింద ఆప్షన్స్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాడు ఆన్సర్. మొక్క గురించే వెతుకుతాడు. అలా కాకుండా సజాతీయంగా ఉండాలి. ఒక మొక్క గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం కింద ఉన్న ఆప్షన్స్ 4 కూడా మొక్క గురించి అన్నట్టు ఉండాలన్నమాట. దాన్నే సజాతీయంగా ఉండడం అని అంటారనమాట. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఎన్ని ఇచ్చాడు? ఒక బహుళైచ్ఛిక ప్రశ్నకు 5 వికల్పాలు ఇస్తే విశ్వసనీయత శాతం ఎంత అన్నాడు. 5 ఇస్తే 20%. అదే ఒకవేళ 4 ఐచ్ఛికాలు ఇస్తే, 4 ఆప్షన్స్ ఇస్తే ఎంత ఉంటుంది విశ్వసనీయత శాతం? 25% ఉంటుంది. అంటే 100/4 వేస్తే 25% ఉంటుంది. నెక్స్ట్, భాస్కర, యాపిల్, శని, ఆర్యభట్ట ఇది ఏ రకానికి చెందిన ప్రశ్న? వర్గీకరణ, బహుళైచ్ఛిక, సాదృశ్య, ఏకాంతం. ఇక్కడ చూడండి, భాస్కర, యాపిల్, శని, ఆర్యభట్ట ఇది ఏ రకానికి చెందిన ప్రశ్న అన్నాడు. ఇందులో భాస్కర, యాపిల్, ఆర్యభట్ట అనేటి ఏంటి? ఉపగ్రహాలు. శని అనేది గ్రహం. అంటే ఇక్కడ ఏంటంటే డివైడ్ చేస్తున్నాడు, వర్గీకరిస్తున్నాడు అనమాట. సో ఇది ఏ రకమైన ప్రశ్న అంటే వర్గీకరణ ప్రశ్న. నెక్స్ట్, సాదృశ్య ప్రశ్నకు ఉదాహరణ. 1. అమరావతి గోదావరి నది గట్టున ఉన్నది. అవును, కాదు. 2. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ మకర రేఖ వాక్యాన్ని సరిచేయండి. 3. నీరు అనేది ద్రవము. డాష్ అనేది ఘన పదార్థం. తాజ్ మహల్ డాష్ నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ చూసామంటే సాదృశ్య ప్రశ్న అంటే ఏంటంటే ముందు ఇచ్చిన దాన్ని బట్టి, ముందు ఇచ్చిన పేరుని బట్టి తర్వాత అది ఏమై ఉంటుందో చెప్పగలగాలన్నమాట. ఇక్కడ చూస్తే నీరు అంటే ద్రవం అన్నాడు, మరి డాష్ ఘన పదార్థం అన్నాడు. దాన్ని మనం గెస్ చేయొచ్చు. నీరు అంటే ద్రవం, మంచు అయితే ఏమవుద్ది? ఘన పదార్థం అవుతుంది. అట్లాగా మనము ఊహించి ముందు ఉన్న దాన్ని సాదృశ్యతని బట్టి ఇది దేనికి ఎలా రిలేషన్ ఉందో బట్టి దాన్ని బట్టి దీని ఆన్సర్ని కూడా మనము గెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, మూల్యాంకనంలోని 3 ముఖ్యాంశాలు. కృత్యాలు, లక్ష్యాలు, అభ్యసనానుభవాలు లేదా లక్ష్యాలు, కృత్యాలు, బోధనోపకరణాలు. మాపనం, లక్ష్యాలు, అభ్యసనానుభవాలు లేదా లక్ష్యం, అభ్యసనానుభవాలు, మూల్యాంకన పరికరాలు. మూల్యాంకనంలోని 3 ముఖ్యాంశాలు ఏంటంటే లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకన పరికరాలు. లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకన పరికరాలు. నెక్స్ట్, సంవత్సర కాలంలో కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థుల సాధనపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగించే పరీక్ష. లోప నిర్ధారణ, రూపణ, సంకలన, నిరంతర. సంవత్సర కాలం పూర్తయిన తర్వాత విద్యార్థుల సాధనపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగించే పరీక్ష సంకలన పరీక్షలు. ఇవే SA1, SA2లు. లోప నిర్ధారణ అంటే పిల్లల యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి పాఠశాల స్టార్టింగ్లోనే మనం ఆ ఎగ్జామ్ పెట్టి పిల్లలు దేంట్లో వీక్గా ఉన్నారో తెలుసుకుంటారు. రూపణ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. పాఠం జరుగుతూ ఉన్నప్పటి నుంచే మూల్యాంకనం అనేది చేస్తారు. సంకలనం అంటే ఒక యూనిట్ పూర్తయిన తర్వాత లేదా ఒక పాఠం పూర్తయిన తర్వాత చేసే మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్, ప్రతిరోజు బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకునేందుకు ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనము. లోప మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం. ఇప్పుడే చెప్పాము, క్లాస్ జరుగుతున్నంతసేపు విద్యార్థిని మనము గమనిస్తూ ఉండడం అన్నమాట. మూల్యాంకనం చేయడం అంటే వీడు చదువుతున్నాడా, రాస్తున్నాడా, నోట్స్ నీట్గా ఉందా, చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నాడా, ఇలా నిరంతరం వాడిని మనం మూల్యాంకనం చేస్తుంటాం. అది ఎలాంటిదంటే రూపణ మూల్యాంకనం. రూపణ మూల్యాంకనం అంటే ప్రతిరోజు విద్యార్థిని మనము పరిశీలించడాన్ని రూపణ మూల్యాంకనం అంటారు. నెక్స్ట్, విద్యార్థి యొక్క సమగ్రమైన అభివృద్ధి చిత్రాన్ని ఒకే సమయంలో అందజేసేది. మార్కుల రిజిస్టర్, ప్రగతి పత్రం, హాజరు రిజిస్టర్, సంచిత పత్రావళి. సంచిత పత్రావళి దీన్ని క్యుములేటివ్ రికార్డ్ అంటారు. విద్యార్థి యొక్క సమగ్రమైన అభివృద్ధి చిత్రాన్ని ఒకే సమయంలో అందజేసేదే సంచిత చిత్రావళి. నెక్స్ట్, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం తరగతిలోని 2 విషయాలను పోల్చడం లేదా తరగతిలోని ఉత్తమ విద్యార్థిని ఎన్నుకోవడం లేదా బోధనాభ్యసన కృత్యాల సార్థకతను తెలుసుకోవడం, విద్యార్థులను పై తరగతులకు పంపడం. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం బోధనాభ్యసన కృత్యాల సార్థకతను తెలుసుకోవడం.